పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామంలో తులసి అనే ఆవిడకు చెక్కపెట్టెలో వచ్చినటువంటి ఒక మృతదేహం ఏదైతే ఉందో దాన్ని మిస్టరీ అయితే పోలీసులు ఈ రోజైతే ఛేదించారు. 4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కేసులో విచారించగా మొత్తం అన్ని ఆధారాలు సేకరించి శ్రీధర్ వర్మ చేసినటువంటి ఈ హత్య గురించి బయటికి తెలిసింది. ఈ హత్యని శ్రీధర్ వర్మే చేశాడు. అయితే ఆ మృతదేహం ఎవరిది అంటే ఒక పర్లయ్య అనే కూలీది. నిజానికి ఈ పర్లయ్యకి భార్య, 2 కొడుకులున్నారు. కానీ వాళ్ళతో ఆయన విడిపోయి చాలా రోజులవుతుంది. కొన్ని రోజులు మతిస్థిమితం కూడా లేకుండా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు కూలికి రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎవరు భోజనం పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే పడుకుండిపోతాడు. ఎవరూ లేనటువంటి ఈ పర్లయ్య గురించి ఈ శ్రీధర్ వర్మ తెలుసుకొని తన దగ్గర 2 రోజులు పనికి రావాలని పిలిపించి 2 రోజులు పనికి చేయించుకొని తరువాత అతన్ని ఒక నైలాన్ తాడుతో గొంతి పిసికి చంపేశాడు. ఆ శవాన్నే అక్కడ చెక్కపేటలో పార్సిల్ చేసి 1,30,00,000 ఇవ్వాలని తన వదిని రేవతికి అయితే ఒక లెటర్ ద్వారా పంపించడం జరిగింది. నిజానికి రేవతి ఎండగండిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటుంది. ఈ ఇంట్లో క్షత్రియ సేవా సమితి నుంచి ఆమెకి కొన్ని వస్తువులు అంటే సహాయంగా ఇంటికి కావలసినటువంటి సరుకులు పంపిస్తున్నారు. నిజానికి ఇది కూడా క్షత్రియ సేవా సమితి కాదు, ఇది కూడా శ్రీధర్ వర్మే తెలివిగా క్షత్రియ సేవా సమితి నుంచి పంపించినట్లుగా తనకు కావలసినటువంటి వస్తువులు అయితే పంపించాడు. ఇది కూడా ఈ భాగమే, ఈ హత్యలో భాగం అన్నట్టు. అంటే ఆమెకు రావాల్సినటువంటి ఆస్తిని ఎలాగైనా తను కాజేయాలని ఇవన్నీ ప్లాన్లు చేశాడు. ఎందుకంటే రేవతి చెల్లెల్ని ఈయన చేసుకున్నాడు. రేవతి ఇప్పటికే భరతను వదిలేసింది. భర్తను వదిలేసి ఇల్లు కట్టుకుంటుంది. తన కుమారుడితో ఉంటూ, తన తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఆవిడకైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటుంది. మళ్ళీ ఈవిడికి ఆస్తి వెళ్ళిపోతుంది కాబట్టి ఈవిడికి వెళ్లకుండా 1,30,00,000 ఆస్తి నాకే కావాలనే విధంగా ఈ విధంగా భయపెట్టి బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడు. అయితే పోలీసులు ఆమె తెలివిగా దీన్నైతే పోలీసులకి అప్పచెప్పడం, పోలీసులు తెలివిగా శ్రీధర్ వర్మని పోలీసులు పట్టుకోవడం అంతా చకచకా జరిగింది. మొత్తం ఈ 4 రోజులు జరిగినటువంటి హై డ్రామాలు పూర్తిగా కీలకమైనటువంటి వ్యక్తి ఈ శ్రీధర్ వర్మే. శ్రీధర్ వర్మ దాదాపు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పేర్లు మార్చుకొని. ఈ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి మిగతా 2 భార్యలే ఆ ఎర్ర కారులో సహాయం చేశారా లేకపోతే ఇంకెవరైనా సహాయం చేశారా అనేది పోలీసుల విచారణలో తేలుతుంది ఆ మహిళ ఎవరు అనేది.